హాయ్ అండి, వెల్కమ్ టు హర్ష రియల్ ఎస్టేట్. మనకు 8 ఎకరాల పామాయిల్ తోట సేల్కు రావడం జరిగిందండి. పామాయిల్ తోట వయసు మనకు 6వ నెల మొక్క అండి. దీంట్లో పత్తికైతే కౌలుకి ఇచ్చారు, ఎకరాకి 20 లెక్క కౌలుకి ఇచ్చారండి. ఇది 6వ నెల మొక్క అండి. కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి. కంప్లీట్గా మన దీంట్లో 2 బోర్లు అయితే ఉన్నాయండి. కంప్లీట్గా 2 బోర్లు అయితే ఉన్నాయి. చుట్టూతా ఫెన్సింగ్ అయితే ఉందండి. టోటల్గా 4 మూలలు సమానంగా ఉండదు బిట్టు. సాయిల్ పరంగా చూసుకున్నట్టయితే కంప్లీట్గా రెడ్ సాయిల్ అండి. మనకు కంప్లీట్గా రెడ్ సాయిల్. అదేవిధంగా గేట్ కూడా ఉందండి. మనకు విజయవాడ టు భద్రాచలం నేషనల్ హైవే నుండి ఒక 500 మీటర్లు అయితే రావాల్సి వచ్చిందండి. అది తార్ రోడ్డే. ఒక 500 మీటర్లు రావాలా. రెండు వైపులు తార్ రోడ్డు ఉంటుందండి ఈ ల్యాండ్కి. తూర్పు ఉత్తరం తార్ రోడ్డు ఉంటుంది. టోటల్ బిట్టు 8 ఎకరాలండి. టోటల్గా 8 ఎకరాలు. దీంట్లో 2 బోర్లు అయితే ఉన్నాయండి. ఈ 8 ఎకరాలను 6 ఎకరాలు రిజిస్ట్రేషను, మరో 2 ఎకరాలు, 1 ఎకరం డీ పట్ట, 1 ఎకరం ఎక్సెస్ ల్యాండ్ ఉంటుందండి. టోటల్గా 8 ఎకరాలు. ఈ 6 ఎకరాలు డాక్యుమెంట్ క్లియర్గా ఉంటాయండి. ఈ ఎకరానికి ఒక 99 సంవత్సరాలు లీజ్ రాసిస్తారు. అదేవిధంగా 1 ఎకరం ఎక్సెస్ ల్యాండ్ ఉంటుంది. వీళ్ళు బిల్ మొత్తాగా టోటల్గా 2,50,00,000 చెప్తున్నారండి. మనం మాట్లాడుకోవచ్చు. బిల్ మొత్తాగా 2,50,00,000 చెప్తున్నారు, మనం మాట్లాడుకోవచ్చు. ల్యాండ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ డిస్టిక్ అండి. మైలవరానికి ఒక 20 కిలోమీటర్లు వస్తుంది. అదేవిధంగా విజయవాడకు ఒక 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కావాల్సిన వారు